అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బెల్లంపల్లి ముద్దుబిడ్డ కామ్రేడు ఆనందన్న ప్రత్యేక రాష్ట్రం కోసం అసూలు బాసీలు అట్లాంటి యువతరం మళ్ళీ 73, 74 రాడికల్ల పేర్ల ఈ గ్రామాలకు తరలిన పేర్ల ఎంతో మంది ఈ నిర్బంధాలను ఎదుర్కొని ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాల నుంచెల్లే సిరిసిల్ల జైత్యాల రైతాంగ పోరాటాలు, ఇంద్రవెల్లి పోరాటాలు, 80లో ఏదైతే గడ్చిరోలికి పోయిన ఉద్యమం ఇవాళ 45 ఏళ్ల తర్వాత మోడీ అమిత్ షాలు ఒక ఏనుగును కూలగొట్టినామని చెప్పేసి విర్రలు వీతులు, మీరు ఏనుగును కూలబెట్టలేదు, పడగొట్టలేదు, మీ వెనక ఇజ్రాయిల్, అమెరికా ఇంకా ఎంతో టెక్నాలజీ కలిగిన దేశాలు వైమానిక దాడులు 250 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి ఆదివాసి ప్రాంతంలో దాడులు చేసి అక్కడ ఉన్న ఖనిజ సంపదను బహుళజాతి కంపెనీలకు, అదాని అంబాలకు ఇవ్వడానికి ఒక క్రూరమైన రక్తపు ఏరుడులు పారిస్తున్నారు. ఆ ఏరులు పారించే దాంట్లో ఇవాళ మీ భయం ఎక్కడి దాకా వచ్చిందంటే కనీసం శవం, ఒక చనిపోయిన మృతదేహాన్ని కూడా ఇవ్వడానికి ఇవాళ ఆనందాన్ని అక్కడి నుంచి ఇక్కడికి రాలేదంటే ఆనందాన్ని అప్పుడు చనిపోతే ఆయన శవాన్ని కూడా నిజానికి ఆయన మృతదేహాన్ని కూడా ఇంటికి కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే. అప్పుడు ఖచ్చితంగా ఆ స్పిరిట్ ని ఎత్తుకోవాలి. మోడీ ప్రభుత్వం అణచివేత ఏవైతే కొనసాగిస్తుందో ఈ కగారు ఆపరేషన్ వ్యతిరేకంగా వామపక్షాలు, న్యూ డెమోక్రసీ లాంటి పార్టీలు, కాంగ్రెస్ లాంటి శ్రేణులు ఇవాళ మొన్న మంచిరాలకు నిన్న మునీర్ దగ్గరకు వచ్చిన కవిత మాట్లాడింది. వీళ్ళందరూ కేవలం మాటల వరకే మాట్లాడుతుంది కానీ కార్యక్షేత్రంలో ప్రజల్ని కదిలించాలి, బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి, ఈ కగారు ఆపరేషన్ ను ఆపేంతవరకు మనం కృషి చేయాలి. ఇట్లాంటి అన్ని చేస్తే ఈ ప్రాంతం నుంచి పోయిన ఈ కోల్ బెల్ట్ ముద్దుబిడ్డ, ఈ ఉద్యమాల ముద్దుబిడ్డ, ఈ దూల్దాలకు నివాళులు అర్పించిన వాళ్ళమైతామని చెప్తూ మనలో ఉన్న బాధను ఏం చేయాలనే వైపు మనం మరలించాలని, మనమందరం అదే స్పిరిట్ తోటి పనిచేయాలని చెప్తూ ఇదేదో పిడికల మంది ఉన్న పౌర హక్కుల సంఘమో, విరసమో, ఆ బంధుమిత్రుల సంఘమో ఇంకేవో పార్టీలో పోయి సుందరే విజ్ఞాన కేంద్రం ఇక్కడ చేస్తే కాదు. నిన్న చేనేత కార్మికుల చీరాల బాపట్లలో జాండ్రపేటలో ఒక పెద్ద సభ జరిగింది. అదే ఇవాళ రేపు 1వ తారీఖు నాడు శ్రీకాకుళం జీఎన్నపేటల నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు సభ పెడతారంటే చంద్రబాబు నాయుడు కుట్రతోటి అక్కడున్న డిఎస్పీ అక్కడికి పోయి మీరు సభ పెట్టడానికి వీల్లేదు, మీ కుటుంబ సభ్యులే చేసుకోవాలి, మీ కుటుంబ సభ్యులే భోజనాలు వండుకోవాలి, తినాలి, బయట లెవెల్ కేశవరావు దగ్గరికి ఈ సభకు ఈ 11వ రోజుకు రావద్దని చెప్పి ఒత్తిడి చేస్తుందంటే ఏ స్థాయికి వాళ్ళు భయపడతారు, ఏ స్థాయికి కుట్రలు చేస్తున్నారు, ఇవన్నీ మనకు ఇండికేషన్ కాబట్టి మన బలాన్ని పెంచుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆ కుటుంబ సభ్యులకు, అమరుల బంధుమిత్ర సంఘానికి కృతజ్ఞత తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి. శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో నిలిపేయాలి. కగారు ఆపరేషన్ ను నారాయణగూడ గుంటె కోర్టు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలి. గుండె కోర్టు ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి. ఆదివాసీ ప్రాంతాల్లోని సైనిక క్యాంపులను ఆదివాసీ ప్రాంతాల్లో 5th షెడ్యూల్ అమలు చేయాలి. ఆదివాసీ ప్రాంతాల్లో పేషా చట్టాన్ని అమలు చేయాలి. పోరాడదాం. ఆదివాసీలు జీవించే హక్కు కోసం పోరాడదాం. అండగా నిలబడదాం. ఆదివాసీ జీవించే హక్కుకై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.